ఏపీలో వైసీపీ ఓటమిని ఊహించలేకపోయామన్నారు ఆ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం. దేశంలో ఏ సీఎం చేయలేనన్ని సంక్షేమ పథకాల్ని జగన్ అమలు చేశారని చెప్పారు. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదో తమకు పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. పిఠాపురంలో పవన్ ని ఓడించకపోతే తన మేరు పార్చుకుంటానన్న సవాల్కు కట్టుబడి ఉంటా అన్నారు ముద్రగడ. ఏది ఏమైనా తన రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డి